గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ పేపర్స్ కరెక్షన్ అయ్యాయి సార్. అయింది వంశీ, ఇస్తాను. ఉంది ఒక్కొక్కడికి వాళ్ళ. రే ఇప్పుడు అవసరమా? రే నీకెందుకు రా పోరా. సార్ 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 అయ్యాయి సార్. శశి సార్ 40. ఓకే సార్. వరుణ్ రాలేదు సార్ ఆడు. లేడా? రేపు చెప్తాను సంగతి. సోనిక 43. దుర్గా రాలేదు సార్ ఆడు. వంశీ సార్ 50కి 42 ఏంటి వంశీ? నువ్వు టాపరే కదా. అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిస్ చేసావు. ఎలా ఇలా అయితే? సార్ నేను అప్పటికి చాలా ట్రై చేశాను సార్. ఎంత చదువుతున్నా రావట్లేదు సార్. ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయి. ఓకే సార్. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ క్లాస్లో కేవలం ఒక్కళ్ళు మాత్రమే రాశారు. అది ఎవరో కాదు, జోన్స్. జోన్స్ నీకు 8 మార్క్స్. థ్యాంక్ యూ సార్. 8 మార్క్స్ అంటే బ్యాక్ బెంచర్ అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్ బాగానే రాసావు. మిగతా వాటిని కూడా కొంచెం చూసుకో. ఓకే సార్. రే క్వశ్చన్లు చదివి ఎవడన్నా రాస్తాడ్రా, కానీ స్లిప్లెట్ రాసేవాడికే ఒక రేంజ్ ఉంటుంది. పోరా. ఈ పేపర్స్ రేపు అందరూ వచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేస్తా. ఇక ఈ రోజు క్లాస్ చూద్దాం. ఏమైందిరా? లైట్ ఎలగట్లేదు వంశీ. అవునా? అయితే ఎలక్ట్రీషియన్ పిలుద్దాం. అది మాకు తెలుసు, కానీ ఎలక్ట్రీషియన్ లేడు అక్కడ. ఓ మరి ఇప్పుడు ఎలా? నువ్వు టాపరో కదా, నీకు ఏదైనా తెలుస్తుంది కదా ఎలా రిపేర్ చేయాలో. నాకా? ఆ, నా దగ్గర బుక్ ఉంది, బుక్క అందులో చూద్దాం. అందులో అయితే అన్నీ ఉంటాయి.